ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, మీరు యూట్యూబర్ అయితే నెల నెల గవర్నమెంటే మీకు డబ్బులు ఇవ్వబోతుంది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగి కాకపోయినా కూడా మనకు ప్రభుత్వం నుండి డబ్బులైతే వస్తాయి. అది ఎలా, మనం ఎలా తీసుకోవాలనేది పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందుగానే చెప్తున్నాను, ఇది తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇంకా మనకు దీని గురించి చర్చలు అయితే లేవు. కానీ నాకు తెలిసి ముందు ఫ్యూచర్లో ప్రతి రాష్ట్రంలో ఇదే విధంగా జరగవచ్చు. ముందు అది ఏంటి అనేది తెలుసుకుందాం. ఏంటనంటే 2023 22వ తారీఖు అక్టోబర్ రోజున మనకు పంజాబ్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. 8 లక్షల వరకు మేము ప్రమోషన్స్కి అయితే ఇస్తాము. యూట్యూబర్స్ కోసం, ఎక్స్లో పనిచేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం కూడా మేము వీటిని ఖర్చు చేస్తాం. ఎందుకనంటే మేము ఏవైతే కొత్త స్కీమ్స్ తీసుకొని వస్తామో, అలాగే వేరు పనుల గురించి మేము చేస్తాం చూడండి, వాటిని అన్నిటిని కూడా ప్రచారం చేసుకోవడానికి, అందరికీ తెలియడానికి వీళ్ళని యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియా మీదనే ఉంది కాబట్టి, ఆధారపడి ఉండటం ద్వారా మేము అలా ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తామని అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు 23 నుంచి చేసుకుంటూ వస్తూ ఉంటే, నిన్ననే మనకు యూపీ గవర్నమెంట్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. మేము కూడా 8 లక్షల వరకు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళ సబ్స్క్రైబర్స్ని, వాళ్ళ రీచ్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ప్రమోషన్స్కి, వాళ్ళ స్కీమ్స్ని అంటే ప్రమోట్ చేయడానికి, వాళ్ళు తెచ్చే మంచి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తామని అయితే చెప్తున్నారు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే మంచి అయితే జరుగుతుంది. ఎవరికి? యూట్యూబ్ క్రియేటర్స్కి. కొన్ని స్కీమ్స్ గురించి ఇంటింటికి తెలియదు, అలాగే ఇంటింటి ప్రచారం చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి ఖర్చును ఆపేసి ఒకవేళ పూర్తిగా మొత్తం సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం ద్వారా ఆ ఖర్చు ఇక్కడ పెట్టినట్లయితే అలా కూడా సేవ్ అవ్వచ్చు. మనం దీని గురించి మొత్తం రాజకీయాల్లోకి వెళ్ళే బదులు మొత్తం పూర్తిగా మనకైతే తెలిసిన విషయం అయితే ఇది. మనం ఒక క్రియేటర్గా సంపాదించుకోవడానికి గవర్నమెంట్స్ అయితే ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్కసారి స్టెప్ తీసుకుంటూ ఉంది. నెక్స్ట్ మన తెలంగాణ, ఆంధ్ర ఇలా కూడా రావచ్చు. ఎందుకనంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రమోషన్స్ అని అంటే సోషల్ మీడియాని ఏదైనా కూడా, టీవీ యాడ్స్ కూడా అంత పని చేయట్లేదు. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత బాగా పనిచేస్తున్నారు అని అంటే, వాళ్ళు తినే తిండి నేను ఇది తింటున్నా అంటే రేపు తెల్లారి వెళ్ళి ఆ వ్యూవర్ కూడా నేను అదే తిండి తింటా అని అయితే దానికల్లా లైన్ పడుతూ ఉన్నాడు. లైక్ మనం చూసుకుంటే, ఇక నేను చెప్పను ఏంటి అని, మీరు అర్థం చేసుకోండి. అలాగే వీళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, ఒకవేళ దేశ వ్యతిరేకంగా కానీ లేకపోతే ఇంకేమైనా తప్పుడు కథనాలు కనుక ప్రచారం చేసినట్లయితే వాళ్ళకు జైలు శిక్ష కూడా పడవచ్చు, 3 సంవత్సరాల వరకు అంటూ కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇదైతే పూర్తిగా మనకు తెలిసిన విషయం. బట్ మన తెలంగాణ, ఆంధ్రలో తొందరగా రావాలని అయితే కోరుకుందాం. ఇలా వచ్చి క్రియేటర్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధా రాధా.